ఉందా ఉందానే లేదు కానీ ఇట్లా ఉండాలి ఉన్నాయి ఎందుకు ఏది రౌండ్గా ఇక దాన్ని ఇట్లా కాను చేత అటు ఇటు అంటే పోతుంది. డాడీ కోసిందా నువ్వు కోసినావు అమ్మాయి క్యాబేజీ? ఇద్దరు కోసిరా. మరి మీరు చేస్తారా? నేను చేయనా బజ్జీలు పకోడీ? బజ్జీలు కాదు పకోడీ మీరే చేస్తారా? చేస్తావమ్మా? కాల్చి తీస్తారా? సరే నేను కూర్చొని ఉంటా మరి. బా ఎన్నిసార్లు మొన్న పెట్టినా కోతులు పుల్లుగా వచ్చినట్టుంది మొక్కజొన్న చేనుకి. ఏళ్ళు పడతానే ఏళ్ళు పడతానే అనే తెచ్చు చూసినావు అటు నాకేళ్ళు చూస్తాను. డాడీకి వెళ్ళి చూడకు. నువ్వు వీడియో తీసేటప్పుడు ఏం చేయాలంటే ఫోన్లో చూడు, బయటికి చూడకు. అల్లనే చూసి మాట్లాడు. ఇప్పుడు నేను అలా పడుతున్నా కదా, అల్లనే చూసి నాతో మాట్లాడు. ఒరే టీషర్ట్ మీద ఉన్నాడు మొత్తుకుంటాను అంతగానే తిరగబట్టి ఏం చేస్తాడు? అయిపోయిందమ్మా. మొత్తం పోయావా మరి? మొత్తం హాఫ్ కేజీ ఉంటుంది మరి. పెద్ద వాటర్ తేపమ్మా, పిండి కలిపి పెడదాం అంతది. ఇప్పుడు ఇది ఇరవోసుకొని తిరగబడతాను మరి. అరే మొక్కజొన్న చేనికి వస్తే మొత్తం కర్రలన్నీ ఇరగొడుతుందని వాళ్ళ బాధ. చిన్సెట్ ఎక్కి కొడతాను వాడు పైకి ఎక్కింది. ఇంకా దా నీకు జుట్టు వేస్తారా? దీంట్లో ఏమేమి వేయాలి? ఫస్ట్ అయితే నువ్వు ఉండలు లేకుండా అయితే కలిపి పెట్టు. తర్వాతకి నేను మిగతా ఏమన్నా వేసుకోవాల్సి ఉంటే వేద్దాం. తర్వాత నేను రిచ్గా వేసిన అయిపోయింది. ఎంత నూనె పెట్టినా సరిపోదు, అందుకే నూనె డబ్బాలు దెబ్బ అయిపోతాను తెలుసా. మొన్ననే తెచ్చిన ఎమ్మటే అయిపోయింది. సరుకులలో తెచ్చాను నూనె డబ్బా. మరి ఇంట్లో మీరు ముగ్గురు జుట్లు ఉన్నాయి మరి గుండు కొట్టిద్దామని చెప్పు. గుండు చేయించుకోమంటావు చెప్పు. మరి నువ్వు అనేది అట్నే ఉంది. నూనె డబ్బాలు ఆగట్లేదు, దెబ్బ అయిపోతాను. మరి ఇచ్చమ్మ వీడియో తీస్తుందంట, ఎట్లా వస్తుందో కామెడీ. జోరుకైతే పిండి కూడా లేదు అబ్బు. లేదు మరి కొంచెం జాగ్రత్తగా కలపాలి. అది లేదు కదా, దానికి బదులు జొన్నపిండి వేద్దాం. ఒకవేళ జోరు జొన్నపిండి వేయొచ్చా? వేస్తారు బయట చేసేటి అన్ని కల్తీయే ఉంటాయి. జొన్నపిండి వేస్తే ఇంకా వస్తాయి, అట్లా కూడా వస్తాయి. మిర్చి బజ్జీ చేయరా? చప్పుడు పకోడీలు కానీ. మరి అవి ఏం చేయమంటావు? దాన్ని క్యాబేజీ ఉట్టి కూర వండుతూనేమో నాకు తినబుద్ధి కాదు సరిగ్గా. ఎక్కువ వండితే తినబుద్ధి కాదు. ఇప్పుడు ఆఫ్ ఉందా, ఆఫ్ మనం పకోడీ చేసుకున్నా ఆఫ్ వండితే కుదురుతుంది అనమాట కూర ఎప్పుడు కానీ. మరి అట్లయితే వీటి వరకు అన్ని పకోడీ తిని ఉంటే మిర్చి బజ్జీ అయ్యాను. ఇంకేమన్నా వేయాలన్నా? బట్టలు నిన్న పిండలే, నిన్నటి ఇయటి కలిపి ఇవాళ పిండేసిన. అయితే మరి అనిపించినాయి. చెయ్యి ఇలా నొస్తుందమ్మా జాయింట్లో ఎందుకో. పిండి కలిపినాక తీసేస్తా. వస్తుంది. ఫోన్ పట్టుకొని కావచ్చు అనుకుంటాను నేను. ఫోన్ పట్టుకుంటే చేయను వస్తుందా అని మళ్ళీ అదొక డౌట్. అన్నీ నేనే మాట్లాడుకుంటా. ఇచ్చి పోతావు అమ్మ మొక్కజొన్న చేనులకి? అర్జు పెట్ట ఒకసారి వాడిని. వాడు మొత్తుకుంటూ వెళ్తాడు. అవి వస్తాయి, కర్రలు ఇరగొడతాయి, పోతాయి కోతులు. ఇప్పుడు కాదు అసలు సినిమా ఈ పీసులు వెళ్తాయి చూసినావా? అప్పుడు ఉంటది జాతర. అటు పట్టుకో చుట్టూ కింద అంత. ఎదిరిస్తాను మరి డాడీ కలుపుతాడు అది.
కెమెరా మనకి వెళ్ళి పెట్టింది, అటు వానికి వెళ్ళి చూస్తాను. మన ఇంటి పక్కన ఇల్లులల్లా మనుషులు ఉన్నారా అని ఒకటే అడుగుతున్నా. పోయిందిరా, అటే పోయింది. ఏంది కోతి కోతి పాప చెప్పాలంతే. పాప అంటండి నేను పాప అలా చూడమని చెప్పిన, ఇలానే చూస్తాను. అలా చూసి మాట్లాడు ఫస్ట్. చూస్తాను. ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర అన్నీ వేసేసి ఓమగున్నా కొంచెమే ఇది తిప్పుతాలా. ఎందుకు కారం గున్నా కొంచెం మరీ ఎక్కువ వేయకుండా ఇది తిప్పు. పసుపు కొన్నా కొద్దిగా కలర్ఫుల్ రావడానికి. పసుపు కలర్ లోనే ఇంత సరుపు కూడా వేయరాదు, నువ్వు కూడా వస్తుంది. కొద్దిగా కలర్ ఎల్లో కలర్ కనబడడానికి పసుపు కలర్ లోనే ఉంది కానీ సోడా ఉప్పు కావాలా? వద్దు, అవసరం లేదు, తినవద్దు అసలు సోడా ఉప్పు. సరేలే, ఇంకా అంతేగా అన్నీ వేసినావుగా. ఓం వేసినావా? అన్నీ వేసిన. ఇక కలిపి ఇక మంచిగా కలిసేదాకా కలిపి. దా ఎందుకు ఇలా కూర్చోబెట్టుకోనా? దాన్ని ఎందుకు పిలుస్తాను నువ్వు ఇప్పుడు? పొద్దున తిన్నది ఒక రౌండ్ అన్నం, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం కూడా తింటది. టీ కూడా తాగుతుంది మరి. బూస్ట్ కలిపిపోయి కింద అందా. సాయంత్రం ఒకవేళ అన్నం తినబుద్ధి కాకపోతే దాంట్లో ఒక ఆమ్లెట్ వేసి పెట్టు. కొద్ది లావైందమ్మా, పర్లేదు. పొయ్యిలో కూర్చోకు, కొడతా మరి చెప్తాను. నిన్న పొయ్యిలో కూర్చుంది తెలుసా? పొయ్యి అంటే పెట్టినాక కూర్చోబెడతావు నేను అలా. ఇడ కూర్చో బొజ్జా. పొయ్యని పెట్టాలి ఎక్క పొయ్యి మీద నేను చేసు. చెప్పు మరి నువ్వే. పొయ్యి మీద చేస్తే బాగానే ఉంటుంది. ఇంట్లో నిలబడి చేస్తే ఇక్కడ కూర్చొని చేస్తే హాయిగా ఉంటుంది పానానికి. చెయ్యి, నువ్వు ఎట్ట చేస్తే చేయాలి ఫస్ట్. పొయ్యి మీద చేస్తేనే మంచిగా అనిపిస్తుంది కదా. బిర్యానీ కలర్ ఎత్తావా దాంట్లో? కలర్ వస్తుంది. నేను ఈ 2 డబ్బాలు పెట్టిన. ఓకేనా? కలిపినావా? రిచ్ వీడియో ఇస్తాను, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి చెప్తానా ఎట్టొస్తాను ఏమో మరి. సూపి సాయంత్రం కాగానే అసలు ఎట్లా పక్షులు అమ్మ. నేను సాయంత్రం అయితే ఈ చెట్టు మీద మొత్తం చిలుకలే తెలుసా? నేనే పంపించిన. ఎక్కడి నుంచి? నేను బయట ఉన్నా, అక్కడ ముట్టుకుంటా అంటే ఇంటికి పో, మా గాలి బంద్ ఉంటుంది. దాని మీద కూడా ఉన్నాయి, తాటి చెట్టు మీద కూడా ఉన్నాయి. నిన్ననే చెప్పిన ఇవాళ కూడా రావాలి. రోజు సాయంత్రం కాగానే మంచిగా చిలుకల సౌండ్, అది అలారం ఇక మొత్తం మోగిపోద్ది. లేగా ఇదన్నిటి మూతలు పెట్టండి ఇక. లేమ్మా, నేను హ్యాండ్ వాష్ చేసుకుంటా. హ్యాండ్ వాష్ చేయగలరు. నేను కూడా ఆడుకుంటా. కట్ చేసుకో.
తక్కువే అనిపిస్తుంది ఇక ఒకవేళ పిండి ఎక్కువైతే క్యాబేజ్ తక్కువ అనిపిస్తుంది కదా. అయిపోయిందా డాడీ కొట్టడం? అందుకు ఒకవేళ పిండి మిగిలితే అవి మిరపకాయలు ఉన్నాయి కదా అమ్మ, మన సంతలో పెట్టినాయి. అలా లావటి ఏరు, తర్వాత చెప్తాను నేను. ఏరితే అవి కూడా వేస్తే అయిపోతుంది. బోల్ ఇక మరి ఇది పెట్టు. ఇక చాప తీయచ్చుగా, అక్కడ పెట్టు. ఇటు బండ మీద పెట్టలేకపోతే ఆడ కాదు, అక్కడ పైన ఇసురా మీద కత్తిపీట కాడ. కలరా ఏంటది? కలర్ తీసుకొచ్చా అంటాను. ఏం కలర్ అమ్మా? ఎందుకు మరి అది ఇప్పుడు? కొంచెమే ఉంది, గిత్తతే ఉంది దాంట్లో ఏంటది కలర్. తీసుకోపో మరి, పొల్లు అయిపోయింది. ఆవురి చాడుకుందాం. తర్వాత ఆడుకోండి. అన్ని భద్రంగా దాచుకున్నా చూడము. వీళ్ళేమో పేపర్లు, వాళ్ళేమో పొట్టు, వాళ్ళేమో కాగితాలు అన్నీ. డాడీ కట్టెలు కొడుతుందిగా, పట్టుకుంటా అక్కడ ఒక 2-3 కట్టెలు కొడతారు. ఇది అంటుకోవాలంటే కొద్దిగా టైం పడుతుంది. పొద్దున ఏమో అస్సలు అంటుకోవట్లే. అమ్మో విసుగొస్తాను. ఈసనకర్ర కొనుక్కోవాలట అమ్మ మన సబ్స్క్రైబర్లు. ప్లేటు బాగాలే కదా అది ఇసిరేది, ఇసనకర్ర కొనుక్కోండి ఇసిరేది అని అంటున్నారు. మీరేమో లేవు దొరకట్లే. రిచు అవ దాంతో కిన్ని నీళ్ళు తెచ్చాలి పోయేవమ్మ. టేబుల్స్ వచ్చినాయా? ఎంతమంది చదివారు అమ్మ? 15. నీకెంతమందికి వచ్చాము? 15. నేను అలా 5 టైమ్స్ రాయమన్నా కదా, రిచ్ రాసినావా? 4 టైమ్సేనా? మరి ఇంకా రాయవా? తర్వాత పెట్టా. ఇలా నీళ్ళు తెచ్చి నాకు పొయ్యి మీదనే చేస్తా. డాడీ ఏమంటాడో మరి. తినే కూర్చొని చేద్దాం సరేనా? మంచిగా ఉంటుంది. ఇంట్లో ఏమో అంత ఇరుకు ఇబ్బంది ఉంటుంది. వీడియో తీయడానికి కూడా ఇబ్బంది ఉంటుంది. ప్లేట్ ఏది ఇసిరేది? ప్లేట్ ఏదమ్మా? అవది దాంట్లో ఉంది. బతుకమ్మ వేసిన వాళ్ళ పెట్టి దాంట్లో వేయకు రిచ్చు, మట్టి ఉంది కదా దాంట్లో వేయకు, మట్టిలో వేయకు. ఇంకో 2 కట్టెలు లేకపోయినా ఇంకొకటి పెడతారు చూసుకుంటానే నడవాలి. బొమ్మని అందుకే చూసుకుంటే నడవాలి. నేను కింద చూస్తానే, దీంట్లోనే చూస్తా. చూసినావా? ప్లేట్ దీని మీది ఒక కాడు
తెచ్చారు కదా అమ్మ మీరు. ఆడుకుంటా అని తీసుకున్నాం. మళ్ళీ తెచ్చి ఇక్కడ పెట్టాలి ఆడుకున్నాక. అది ఆన్నే ఇక పెట్టు దీని మీద. అది పొయ్యాలి పెట్టుడు అయిపోయింది, కట్టెలు కొట్టుడు అయిపోయిందా? కట్టెలు వేద్దాం పరచు కొన్ని. పొయ్యాలి పెట్టుడు అయిపోయింది. ఒక 2-3 కట్టెలు తీసుకొని పోయి ఆడ పక్కన పెడితే పొయ్యి మీద చేస్తాం మరి. ఇక మరి ఏరుకుండు అవుతాను తక్కువ. పేలు గుచ్చుకుంటాయి కాళ్ళకు. టైం పడుతుంది. మేము ఆడుకుంటాం. మొత్తం బూడిదలు వస్తుంది. మండుతుందానే? ఇటు పక్క ఆకులు ఉన్న కాడ మండుతుంది. అంటుకోవాలి అది. మిర్చీలు సరిగ్గా లేనే లేవు. ఏం జరగచ్చు చెప్తుంది. మిర్చీలు సరిగ్గా లేనే లేవు. మిరపకాయ బజ్జీలు వేయాలమ్మ. కొన్ని నీళ్ళు పోతాను ఇలా. పొయ్యకు గట్టిగా ఉందా? ఇగో కొన్నేమో క్యాబేజీ పకోడీ వేస్తా, కొన్నేమో మిరపకాయ బజ్జీలు వేస్తాం అంతే. పిండి కూడా కొద్దిగా ఉంది కదా, దగ్గరకు వచ్చి తీయాలమ్మ రిచు. నూనె అయితే వాటర్ పోయకు, లూజ్ అయితే మాత్రం కష్టం. మరి ఈ లోపు కోసి పెట్టండి, నేనైతే ఇది వేస్తా సరేనా? వేసినాక మళ్ళీ మిర్చి బజ్జీ వేయనీకి కుదరదు. అవునా? మరి కొద్ది పిండి తీయనా? తీసుడు కదా వేసేయి, నువ్వైతే ఫస్ట్. లాస్ట్కి ఉంటుంది ఇట్లా కొన్ని తీసుకొని గిన్నె నెయ్యి. మళ్ళీ నేను చేయి పెడితే కష్టం. కొన్ని మరిన్ని కోసారు మళ్ళా. జాగ్రత్త పెట్టండి ఆగుతారా. పూరీలు కూడా నేను అయిపోయింది మమ్మీ కొంచెం. అది ఉండని కుదరదమ్మా, నువ్వు అదంతా లేచినాక ఇక నీకు ఇంకేముండే లాస్ట్కి ఉంటుందా? అదంతా దానికి పడుతుంది. ఇక మొత్తం అయ్యే ఇక నేను ఫస్ట్ చెప్పినా కొన్ని చేతులు తీసుకొని ముంచే. మనం ఏదైతే వేద్దాం అనుకున్నామో అదే వేయాలి. మరి ఇంకా వేరేది వేద్దాం అనుకుంటే చెప్పేయ. పిండి ఏమో గిట్టే ఉండే. ఇక పక్క పెట్టుడే, ఇంత మడికే కలిసింది. బాగానే వేడే మంట పెద్ద గుర్తాను. కూరలకు ఇంకా నిద్ర రాట్లేదు. ఇంకేయాలమ్మా. ఏమేయాలి? ముక్కలు వేయాలి. వద్దమ్మా వద్దు. చాలా ఆయిల్ బాగా వేడైంది. ఒక్కటే గుంజు. ఆగమ్మా ఆగలే వదిలే. ఏ గబ గబ ఇక అంత బాగానే వస్తుందమ్మా.